2023 క్రికెట్ ప్రపంచంలో ఎన్నో ప్రత్యేకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇండియాతో సహా అన్ని టీములు, అందరు ప్లేయర్లు ప్రపంచంలో కొన్ని రికార్డులను సృష్టించారు. ఈ రికార్డులని 2023కి ముందు మనం ఎప్పుడూ చూడలేదు. అలాంటి 5 ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఇన్సిడెంట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇందులో మొదటి ఇన్సిడెంట్ ఏంటంటే 2023లో వెల్లింగ్టన్లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఫాలో ఆన్ తర్వాత కూడా న్యూజిలాండ్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. టెస్ట్ మ్యాచ్లో కేవలం ఒక పరుగు తేడాతో విజయం సాధించిన రెండో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. అంతకుముందు 1993లో అడ్లైడ్ గ్రౌండ్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ ఒక పరుగు తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఇందులో నెంబర్ 2, 2023లో బంగ్లాదేశ్ జట్టు మీర్పూర్లో ఆడిన టెస్ట్ మ్యాచ్లో 546 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది. ఇది పరుగుల పరంగా 21వ శతాబ్దంలో అతిపెద్ద విజయంగా నిలిచింది. బంగ్లాదేశ్కు ముందు 1934లో ఇంగ్లాండ్లోని ఓవర్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 562 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడించింది. అదే సమయంలో 1928లో బ్రిస్బెన్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 675 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఇది ఇప్పటి వరకు అతిపెద్ద టెస్ట్ విజయాలుగా నిలిచాయి. ఇందులో నెంబర్ 3, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ఆ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కాగా ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ఈ ఇద్దరు కెప్టెన్లకు ఇది 50వ టెస్ట్ మ్యాచ్ కాగా రెండు జట్ల కెప్టెన్లు కలిసి తమ కెరీర్లో 50వ టెస్ట్ మ్యాచ్ ఆడడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో మొదటిసారిగా టైమ్అవుట్ రూల్ ద్వారా ఒక ఆటగాడు అవుట్ అయ్యాడు. శ్రీలంక ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్అవుట్గా వికెట్ కోల్పోయిన తొలి అంతర్జాతీయ క్రికెటర్గా నిలిచాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షాకిబుల్ హసన్ కొత్త బ్యాట్స్మెన్ ఏంజెలో మాథ్యూస్ తర్వాత బంతిని 120 సెకండ్ల పాటు ఆడని కారణంగా అతన్ని అవుట్ చేయాల్సిందిగా అప్పీల్ చేయగా ఎంపైర్ మాథ్యూస్ని అవుట్గా ప్రకటించాడు. ఇందులో నెంబర్ 5, 2023 వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. వన్డేల్లో అత్యధికంగా 49 సెంచరీలు చేసిన మాజీ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి 50 వన్డే సెంచరీలు చేసిన ప్రపంచ బ్యాట్స్మెన్గా నిలిచాడు. వన్డే ప్రపంచ కప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన 50వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. మరి 2023 క్రికెట్లో ఇంకేమైనా ఇన్సిడెంట్స్ ఇలాంటివి ఉన్నాయనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.